చివరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు చేస్తాం. అందుకు వందనాలు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠం పేరు దైవికమైన కార్యములను వాయిదా వేస్తున్నావా అనేటటువంటి ఒక ప్రశ్నతో మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం ఆలోచించాలి. దైవికమైనటువంటి కార్యములను వాయిదా వేస్తున్నావా అనేటటువంటి ప్రశ్న. అంటే దేవునికి సంబంధించినటువంటి పనులను వాయిదా అంటే తరువాత చేద్దాములే అనేటటువంటి ఆలోచన. దేవునికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే తర్వాత చేద్దాములే అనేటటువంటి ఆలోచన ఒక మనకు ఉంటే దాన్ని ఏం చేయాలి అంటే తీసివేసుకోవాల్సినటువంటి పరిస్థితి మన మీద ఉంది. ఇందులో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకటి ఏమిటి అంటే, మొదటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు రేపు అనేది దేవుని స్వాధీనంలో ఉంటుంది. రేపు అనేది దేవుని స్వాధీనంలో ఉంటుంది. అది మన స్వాధీనంలో లేదు. అంటే రేపు అనేది ఎవరి స్వాధీనంలో ఉందంటే దేవుని స్వాధీనంలో ఉంది. అందుకని సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలోని సొలొమోను ఏమని చెబుతున్నారంటే, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సొలొమోను ఏమని చెబుతున్నాడంటే, రేపటి దినమును గురించి అతిశయపడదు. అతిశయం అంటే ఇంకో రేపు ఈ పనులు చేస్తారు, రేపటి దినాన ఇంకో ఈ పనులు చేస్తారు అని మనం ఏమనుకున్నామంటే లోపల ఒక ఆనందిస్తున్నట్టు, తర్వాత అతిశయిస్తున్నాడు, గర్విస్తున్నాడు. రేపటి దినాన ఈ పని నేను చేస్తాను, రేపటి దినాన నేను ఇంకో ఈ పని చేస్తాను అని మన మనసులో మనం ఏం చేస్తామంటే గర్విస్తున్నాడు, అతిశయపడుతున్నాడు. వాస్తవానికి రేపటి దినము మన స్వాధీనంలో లేదు. రేపు ఏం చేద్దాము మనం ఏం చేయలేదు. అందుకే కింద ఏమన్నారంటే, ఏ దినమున ఏది సంభవించునో మనది. రేపు మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపేం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఈ రోజు మాత్రమే మన చేతిలో ఉంది. అది కూడా చెప్పాలి అంటే ఈ క్షణమే మన చేతిలో. మరో క్షణంలో ఏం జరిగిద్దో మన చేతిలో లేదు. కాబట్టి రేపు చేద్దాములే అనుకోండి, రేపటి దినాన దేవుని కార్యాలు చేద్దాములే అనుకుంటే మనం ఉండకపోవచ్చు. మన చేతిలో ఏమీ లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు కూడా ఇదే ఆలోచన మత్తయి గారు కూడా రాయడం జరిగింది. 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదివినప్పుడు, రేపటిని గూర్చి చింతింపకుడు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అని చెప్పేశారు. అంటే రేపటి గురించి ఆలోచన చేస్తుంటారు. ఇంకో రేపు ఇది చేద్దాము అనుకుంటుంటారు, లేదా ఇది కాకపోతే మరొకటి చేద్దాము అనుకుంటుంటారు. దాని గురించి ఆలోచన చేసి చింతించడం అంటే బాధపడుతూ అది ఎలా చేయాలి అని అనుకుంటుంటారు. అయ్యా, నువ్వు అలా చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఏ దినమున అంటే రేపటి గురించి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. రేపటి దినము దాని సంగతుల గురించి అది చింతించు. కాబట్టి ఏ నాటి కీడు ఆ నాటికి సరిపోయాయి. అంటే ఏ రోజు జరగాల్సినటువంటి మంచి అయినా చెడైనా ఆ రోజు జరిగింది. నువ్వు రేపటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. వావుగా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, దైవికమైనటువంటి కార్యాలను వాయిదా వేస్తున్నామా అంటే వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే,
రేపటి దినము దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. రేపటి దినము మన స్వాధీనంలో లేదు. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, నేడు అనేది విశ్వాసుల యొక్క దినము. నేడు అనేది విశ్వాసుల యొక్క దినము. అంటే ఈ రోజే మన దినం లేదా మన రోజు. రేపటి దినము అది మనది కాదు అనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రజెంట్ నేడు అనేది విశ్వాసుల యొక్క రోజు. దాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక 5 ఎగ్జాంపుల్ బైబిల్లో మనం ఆలోచన చేయాలి. మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలోని రూతు గ్రంథంలోని 3వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ బోయజు, రూతు, నయోమి అనేటటువంటి 3 వ్యక్తులు మనకు ఆ అధ్యాయంలో కనబడుతుంటారు. నయోమి ఏం చేసిందంటే రూతుని బోయజు దగ్గర పంపించింది. బోయజు పొలములో కళ్ళంలో ఉన్నాడు. అతడు మనకు దూరపు చుట్టం. ఆయన దగ్గరికి వెళ్ళేసి మనకు కావలసినటువంటి కొన్ని గింజలని లేదా ఆహార పదార్థాలు తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆమె నైట్ వెళ్ళిపోతే ఎవరు ఏంటని చూసినప్పుడు బోయజుకి ఆమె రూతు అని అర్థమైనప్పుడు ఆమె యొక్క సమాచారం మొత్తం తెలుసుకొని, ఇంకో ఈ నైట్ ఇక్కడ పండుకో, రేపటి దినాన నీ సమస్య ఏంటో దాన్ని పరిష్కారం చేద్దాం అని చెబుతుంది బోయజు. ఎందుకంటే నైట్ కాబట్టి ఏమి చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ పరిష్కార మార్గాన్ని రేపటి దినాన్ని చేద్దాం అనుకుంటాడు. ఆ నైట్ అక్కడి నుండి తెల్లవారుజామునే రూతు నయోమి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఈ దినాన్ని లేదా నేటి దినమునే ఈ సమస్యకి పరిష్కారం జరిగింది అని నయోమి రూతుకి చెప్పారు. మీరు 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదివితే 3వ అధ్యాయం 18వ వచనం రూతు గ్రంథము న్యాయాధిపతుల తర్వాత ఉండేది రూతు గ్రంథం. ఒక్క నిమిషం. 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఆమె అంటే ఎవరు అంటే నయోమి, నా కుమారి. ఎవరు సంబోధిస్తుందంటే రూతుని సంబోధిస్తుంది. నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషులు ఓరకుండు కనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఓరకుండుమని. అంటే ఈ రోజే ఆ పని చేద్దాం అనుకున్నారు. అంటే వీళ్ళ పొలాలన్నీ ఏమైపోయినాయంటే తాకట్లో ఉన్నాయి. మనకు తెలిసిన భాషలో చెప్పాలి, తాకట్లో ఉన్నాయి. అవి విడిపించాలి అంటే ఇప్పుడు ఆ రూతుని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు మాత్రం విడిపించాలి. చేసుకోవాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. మనం మత్తయి సువార్తలో చదువుతున్నాం కదా, మత్తయి సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ ఉండేది ఏంటి అంటే, ఒక స్త్రీకి వివాహం జరిగిన తర్వాత ఒక పిల్లలు లేదనుకోండి, ఆమెకి పిల్లలు కలగాలి అంటే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడిని చేసుకోవచ్చు. వాళ్ళ తమ్ముడికి కూడా పిల్లలు కలగలేదు అనుకో, వాళ్ళ తమ్ముడిని చేసుకోవచ్చు. అంటే ఆ వరుసలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే చేసుకోవాలి. లేదు అనుకో తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ చుట్టాల్లోని వాళ్ళ భర్తకి తమ్ముడు వరుస అయ్యేటటువంటి వాళ్ళని చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఎవరికి రూతుకి బంధుధర్మము జరిగించాల్సింది ఇద్దరు ఉన్నారు. ఒకటి బోయజు, రెండో వాడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఇంకో అతను. అయితే ఆయన బోయజు అయితే ఆ బంధుధర్మం జరిగించడానికి రెడీగా ఉంటాడు. కాకపోతే ఆయనకంటే ముందు వరుసలో వాళ్ళ చుట్టూ ఇంకొక ఆయన, అంటే వాళ్ళ బంధువు ఒక ఆయన. ఆ బంధుధర్మము జరిగించకపోతే
ఇప్పుడు బోయోజు జరిగించడానికి రెడీగా ఉంది. నేను ఏం చెబుతానంటే ఈ పని చేయడానికి ఈ రోజే చేద్దాం అనుకున్నాను. ఎవరు చెప్పింది? నయోమి చెప్పింది. అంటే దేవుని పనులు కూడా మనం ఏం చేయాలి అంటే ఈ రోజే చేయాలి అనుకోవాలి. తర్వాత చేద్దాంలే అని వాయిదా వేయడానికి అవకాశం లేదు. ఈ రోజే అంటే నేటి దినమునే మనం దేవుని పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని జరిగించాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే యేసుక్రీస్తు వారు. మన మార్కు సువార్త 1వ అధ్యాయం చదివినప్పుడు మార్కు సువార్తలోని 1వ అధ్యాయంలోని యేసుకు ఇచ్చినటువంటి సమాచారం మనం మొదటిగా 12వ వచనంలో చదువుకున్నాం, తర్వాత 21వ వచనంలో చదువుకున్నాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసుకొని పోయి 21వ వచనంలో చదివినప్పుడు అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన బాప్తిసం పొందిన తర్వాత, మీరు 1 నుండి చదువుకుంటున్నాండి, బాప్తిసం పొందిన తర్వాత ఆయన 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత వెంటనే ఆ ఉపవాస దినాలు ప్రారంభం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేసిందంటే వెంటనే అంటే యేసుక్రీస్తు వారి బాప్తిసం పొందంలోనే వెంటనే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారిని అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఏం చేసినట్టే 21వ వచనం దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కపెర్నహూములోనికి వెళ్ళిపోయాడు. కపెర్నహూములోకి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఆయన ఏం చేసినట్టే విశ్రాంతి దినము ఎక్కడైతే ఆ విశ్రాంతి దినమున ఆయన ఏం చేసిందంటే సమాజ మందిరం ఎక్కడైతే ఉందో సమాజ మందిరానికి వెంటనే వెళ్ళిపోయాడు. అంటే ఆయన బాప్తిసం పొందిండు. ఆ 12వ వచనంలోనే బాప్తిసం పొందిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేసిందంటే అరణ్యానికి యేసుక్రీస్తు వారు తోడుకుంటాడు. 21వ వచనం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు కపెర్నహూముకి వచ్చారు. వెంటనే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ రోజు విశ్రాంతి దినం కాబట్టి. అంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత వెంటనే ఒక పని జరిగింది. కపెర్నహూములోనికి విశ్రాంతి దినం రానిలోనే వెంటనే ఒక కార్యం జరిగింది. అంటే మనం కూడా బాప్తిసం పొందిన తర్వాత మనం ఏం చేస్తామంటే వెంటనే ఉపవాసం ఉండటానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, బైబిల్ చదవడానికి కానీ మనం వెంటనే చేస్తామంటే చేయమని వెంటనే మనం చేయం. తర్వాత చేద్దాంలే అనుకుంటున్నాం. మనం ఆదివారమే మన చుట్టాల ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి. ఆదివారం సమాజ మందిరంలోనికి మనం ఆరాధనకి వెంటనే వెళ్తామంటే వెళ్ళొచ్చులే అనుకొని అక్కడే ఆగిపోతాడు. అంటే యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఉపవాసం ఉండడానికి వెంటనే ఆ కార్యక్రమం స్టార్ట్ చేసిండు. తర్వాత ఆయన కపెర్నహూములోకి వచ్చినప్పుడు అది విశ్రాంతి దినం అయినప్పుడు వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడు. చూస్తాం అసలు వెంటనే యేసుక్రీస్తు ఏం చేసిందంటే అసలు డిస్టెన్స్ లేదా విరామం లేదా ఆ పని తర్వాత చేద్దాంలే అని వాయిదా వేయలేదు. వెంటనే చేసేసి యేసుక్రీస్తు. అలానే అపోస్తులు కూడా 3వ ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తులు. ఇక్కడే మనం ఆలోచన చేసినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 16-18 వచనాలు చదివినప్పుడు యేసుక్రీస్తు వారు గలిలయ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అపోస్తులు అయినటువంటి ఆ సీమోను వాళ్ళ సహోదరుడైనటువంటి ఆంద్రియ వీళ్ళు అప్పటికి అపోస్తులు అవ్వలేదు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చేపలు పట్టడానికి గలిలయ సముద్రం దగ్గర ఆ వలలు బాగు చూసుకుంటున్నారు.
సముద్రంలోకి వెళితే ఇక వలలు ఎలా వేయాలో ఇక్కడే వారు చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు అటువైపు వచ్చేసి ఆగి, నా వెంబడి రండి అని పిలిచింది. నా వెంబడి రండి అని పిలిచింది యేసుక్రీస్తు వారు. వీళ్ళు ఏం చేశారంటే వెంటనే అనేటువంటి మాట ఉంది. 17వ వచనం చదువు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు చాలాగా చేసేదను అని వారితో చెప్పాను. 18వ వచనం. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించి. ఇక్కడ ఏం చేశారంటే సీమోను, ఆంద్రియ వెంటనే ఆ వలలన్నీ అక్కడే పెట్టేసి యేసు ప్రభు వెంట వెళ్ళిపోయారు. ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకో ఇద్దరు కనపడ్డారు. ఎవరో ఇద్దరంటే యాకోబు వాళ్ళ సహోదరుడైనటువంటి యోహాను. వాళ్ళని కూడా చూసి యేసుక్రీస్తు వారు ఆగి, అయ్యా రండి అని మళ్ళీ పిలిచారు. వాళ్ళు దోణలో ఉండి వలలు మళ్ళీ సరి చేసుకున్నారు, బాగు చేసుకున్నారు. వెంటనే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి యేసుక్రీస్తు వారు రమ్మనంలోనే ఇప్పుడు 20వ వచనం. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిను ఆ దోణిలో చేతకాండ్ర యొక్క విడిచిపెట్టి ఆయనను ఆమరించారు. వెంటనే చేశారు. మనమైతే ఏం చేస్తామంటే వెంటనే అనేటటువంటి ఆ మాట మనకైతే చాలా కష్టమైనటువంటి మాట. వెంటనే చేయాలంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అనలోనే అసలు వెంటనే ఇస్తారంటే అసలు వెంటనే ఇవ్వడం అనేది అది మనకు అలవాట్లేనటువంటి పాపం. ఆయన ఆరాధన కూడా అసలు లేదు. ఇంకో నా వెంట రండి, నన్ను వెంబడించండి అని చెప్పేసి ఆరాధనగా రమ్మంటే ఒక 2 గంటల ఆరాధన అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్రార్థన రండి అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. దానికే మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తా అంటారు. మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను చెబుతున్నట్టు. కానీ వీళ్ళు ఏం చేశారంటే నా వెంబడి లేదా నన్ను వెంబడించండి అంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు, మళ్ళీ వలలు వేయడానికి అవకాశం లేదని ఆ మాటల అర్థం. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు, నన్ను వెంబడించాలి, నాతోనే ఉండాలని చెప్పారు. అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే లేచారు, అతను అక్కడ వదిలిపెట్టారు. యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సీమోను, పేతురు, ఆంద్రియ లేదా యాకోబు, యోహాను ఆ ప్లేస్లో మనమే ఉంటే నన్ను వెంబడించండి రండి అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నేను సూటిగా ప్రశ్న, అయ్యా సముద్రంలోకి వెళ్ళి వలలు వేస్తే వచ్చినటువంటి చేపల్ని మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్లో అమ్మితే వచ్చిన డబ్బులతో మేము బ్రతికేది. సముద్రంలోకి వెళ్ళి వలలేసి చేపలు పట్టి వాటిని అమ్మి వచ్చినటువంటి డబ్బులతో మేము బ్రతికేది. ఇప్పుడు అవన్నీ చేయొద్దు, నన్ను వెంబడించమంటే ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? ఆదివారం పని ఉంది, దేవుడి కోసం పని వదులుకోమంటాను నువ్వు. ఇప్పుడు పని వదులుకుంటే మేము బ్రతికేది ఎలా అని మనం ప్రశ్నార్థం. యేసుక్రీస్తు వారిని డైరెక్ట్ ప్రశ్నార్థం. ఆదివారం పని ఉంది, పనికి వెళ్ళకపోతే ఎలా బ్రతకగలం అంటే ఆదివారం ఒక్కరోజు నువ్వు చేసే ఈ ఒక్కరోజు పని కోసమే నువ్వు జీవితం మొత్తం బ్రతుకుతావు. ఇక రేపటి నుండి అసలు ఒక పని చేసేటటువంటి ఆ డబ్బులతో నువ్వు నేను బ్రతకం. అది మన ఇంటర్నల్గా ఉండేటటువంటి ఆలోచన. ఆదివారం మనం దేవుని వదిలిపెట్టేసి పనికి వెళ్తున్నాం అంటే ఇంకో ఆదివారం వెళ్ళేటటువంటి డబ్బులతోనే మనం బ్రతికేది. ఇక రేపు నుండి వెళ్ళేటటువంటి డబ్బులతో మనం బ్రతకట్లేదు అని తన ఉద్దేశం. మనకు 6 రోజులు దేవుడు ఇచ్చిండు, అయినా సరే మనం ఏం చేస్తామంటే ఆరాధనని చాలా సింపుల్ అంటే దేవుని కంటే డబ్బులే ముఖ్యం అనేటటువంటి ఆలోచన నాకుంది, మనకుంది. కానీ ఇక్కడ సీమోను కానీ, ఆంద్రేయ కానీ, యాకోబు కానీ, యోహాను కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇక చేపలు పట్టడానికి వెళ్ళటానికి కూడా ఆ సోర్స్ ఉన్నటువంటి వలను అక్కడే పడేసి యేసు ప్రభు అన్నట్టు వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు వెంటనే చేశారు.
మనమైతే వెంటనే చేయలేము అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. సరే ముందుకు వెళ్ళిపోవాలి. నపుంసకుడు, ఇది ఎగ్జాంపుల్, 4 ఎగ్జాంపుల్. నపుంసకుడు ఎక్కడ ఉంటాడు? నపుంసకుడు అంటే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ 26 నుండి 38 వచనాల్లోని ఫిలిప్పుకి అదేవిధంగా నపుంసకుడికి మధ్య జరుగుతున్నటువంటి విషయాలు మనకు అర్థమవుతుంటాయి. అయితే అందులో నేను 36 నుండి చదువుతున్నాను, 36 నుండి 38 వరకు. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించింది. ఫిలిప్పు, నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చుదని చెప్పాడు. అతను యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఇచ్చాడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగి ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చాడు. మనం ఈ వచనాలు చదివేటప్పుడు అసలు వెంటనే జరిగింది. అంటే నపుంసకుడు గాజాకు వెళ్ళే మార్గంలోని యెరూషలేము నుండి వెళ్ళిపోతున్నాడు. అయితే ఫిలిప్పు వెళ్ళేసి ఆయనకు వాక్యాన్ని ఇవ్వడు. ఎలా వాక్యం ఇవ్వదు అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని మనం చదువుతున్నప్పుడు నపుంసకుడికి డౌట్ వచ్చింది. అయ్యా, గ్రంథకర్త తనను గురించి చెబుతుందా వేరొకరి గురించి చెబుతుందా అన్నప్పుడు ఫిలిప్పు ఏం చేసిందంటే యేసుక్రీస్తు సువార్తను ఆయనకు చెప్పినప్పుడు, ఇదిగో నీడు, ఇదిగో నేను, బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం ఏంటి అని వెంటనే రథం ఆపేసి, వెంటనే ఆయన మాట అక్కడ లేదు కానీ అసలు వెంటనే రథం ఆపేసి ఇద్దరు నీళ్ళలోనికి దిగేసి బాప్తిసం పొందుకుంటారు. జస్ట్ ఒక్క రిఫరెన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది కూడా 53వ అధ్యాయము 7వ వచనాన్ని. ఇది ఇక్కడే ఉంటుంది ఆ మాట. ఆ వచనాన్ని యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారం చెప్పడంలోనే వెంటనే ఆయన బాప్తిసం పొందడం జరిగింది. ఇక 5వ ఎగ్జాంపుల్ ఎవరంటే చెరసాల నాయకుడు. మనం ఇదే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినప్పుడు 16వ అధ్యాయంలోని 31, 32 వచనాలు చదువుతాం. 31, 32, 33. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయమును కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొంది. అంటే ఎప్పుడైతే వాక్యం అన్నారో వెంటనే అసలు ఆ రాత్రి ఆ గడియలోనే వాడు బాప్తిసం పొందాడు. మనమైతే ఏమనుకుంటాం తెలుసా? రేపు పొద్దున్నే తీసుకుంటాం ఏంటి, ఎట్టాగో మీరు చెప్పినటువంటి వాక్యం నాకు తగిలింది, నేను తీసుకోవాలి బాప్తిసం అనుకున్నాను, అయితే ఈ రాత్రి కాదు కానీ రేపటి దినాన మనం బాప్తిసం తీసుకుందాం అని వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుకొని చెప్పేవాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే చెరసాల నాయకుడు ఆ రాత్రి ఆ గడియలోనే పౌలును శీలను తీసుకొచ్చి వారి గాయాలన్నింటినీ కడిగి తర్వాత వెంటనే వీళ్ళు ఏం చేశారంటే బాప్తిసం పొందేశారు. వెంటనే బాప్తిసం పొందారు. ఎందుకంటే నయోమి అప్పటికప్పుడే ఆ రోజే పంచాయతీ అయిపోయింది. మనం 4వ అధ్యాయం చదివితే రూతు గ్రంథంలోని ఆ రోజే పంచాయతీ అయిపోయింది. తర్వాత యేసుక్రీస్తు వారు ఆ రోజే చేశారు, అపోస్తలులు ఆ రోజే వెంబడించారు, నపుంసకుడు ఆ రోజే బాప్తిసం పొందారు. ఆ క్షణంలోనే చెరసాల నాయకుడు కూడా ఆ క్షణానే బాప్తిసం పొందారు. నిజంగా వాళ్ళు వెంటనే చేశారు. మనం అయితే అస్సలు వెంటనే చెయ్యం. సరే, ఇక 3వ విషయం దగ్గరకు వద్దాం. 3వ విషయం ఏంటంటే వాయిదా వేయకూడనటువంటి పనులు ఏంటి? అసలు వాయిదా వేయకూడనటువంటి పనులు ఉన్నాయా? ఉంటే ఏంటి? అస్సలు వాయిదా వేయకూడదు. వాయిదా వేయకూడనటువంటి పనులు ఏంటి అంటే దేవుని పనులు, మన ఇంట్లో పనులు,
దేవుని పనులు వాయిదా వేయకున్నటువంటి పనులు ఏమిటి అంటే, ఒకటి రక్షణ. రక్షణ మనం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది అని ఆయన చెబుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. అంటే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఏమని చెబుతున్నారంటే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనంలో చెప్పారు కదా. అలానే ఇప్పుడు నేనేం చెబుతానంటే, అనుకూల సమయం ఇదే, రక్షణ దినం ఇదే. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని చెప్పేశారు. కాబట్టి రక్షణ దినాన్ని మనం వాయిదా వేయకూడదు. రక్షణ దినాన్ని వాయిదా వేయకూడదు. ఎందుకు వాయిదా వేయకూడదు అంటే, రక్షణ పొందాలి అనేటటువంటి ఆలోచన మనకు వచ్చింది, రక్షణ పొందాలి అనేటటువంటి తలంపు మనలో ఉంది. అయితే దాన్ని మనం ఏం చేయాలి అంటే, వెంటనే ఆ పని చేయాలి. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. కాబట్టి రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు, వాయిదా వేయకూడదు. ఇక రెండు, ఇంకోటి ఏంది వాయిదా వేయకూడదు అంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అంటే ఏంటంటే, దేవునితో మాట్లాడు. దేవా నీతో ఇక్కడ నేను మాట్లాడను, తర్వాత మాట్లాడతాను, వాయిదా వేయకూడదు. ప్రార్థన కూడా అస్సలు వాయిదా వేయకూడదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒకే ఒక్క మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయి. ఎడతెగక అంటే ఏంటంటే అసలు అది తెంపు లేకుండా అని అర్థం. ఎడతెగక అంటే కట్ అవ్వనటువంటి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఏంటంటే, మనం చేసేటటువంటి ప్రార్థన ఎవరు నొచ్చుకోబాకండి. మనం చేసేటటువంటి ప్రార్థనలన్నీ ఏంటి అంటే జస్ట్ ఆచారం కోసం మనం ప్రార్థన చేయాలి. మనం చేసేటటువంటి ప్రార్థనలన్నీ ఏంటంటే ట్రెడిషనల్ ప్రార్థన, అంటే ఆచారం కోసం మాత్రమే ప్రార్థన, లేదా పారంపర్యంగా మాత్రమే మన ప్రార్థన. ఏంటి పారంపర్యం అంటే, పొద్దున్నే 2 ఇడ్లీ అయ్యంలోనే ఇడ్లీని దీవించి తండ్రి, అది ఏదో చెయ్యాలి కాబట్టి చేసేది ఆ ప్రార్థన. అంటే అది పారంపర్యం, అంటే మన పెద్దలు అనుసరించారు, మనం అనుసరించాలి. సేవకులు చెబుతున్నారు, మనం చెబుతున్నాం. లేదా మనకి ఎవరన్నా భోజనం పెట్టనుకో, భోజనం కోసం ప్రార్థన, దేవా ఈ ఆహారాన్ని దీవించి, జస్ట్ పారంపర్యం మాత్రమే, మనస్ఫూర్తి చేసేటటువంటి ప్రార్థన. తర్వాత మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నాం, దేవా ప్రయాణానికి వెళ్తున్నా, జస్ట్ పారంపర్యం మాత్రమే. అంటే వాళ్ళు ఎవరో చేశారు, వీళ్ళు ఎవరో చేశారు, ఇప్పుడు నేను చేయాలి. జస్ట్ ఇది మనసులో నుండి వచ్చేది కాదు. ఇది నువ్వు మనసులో నుండి వచ్చేది అనుకున్నా, జస్ట్ ఫార్మాలిటీస్ కోసమే మనం చేసేది ఆ ప్రార్థన. తర్వాత ఇప్పుడు ఆరాధనకు వచ్చినాం కదా, ఆరాధన స్టార్ట్ అవ్వడానికి ప్రారంభ ప్రార్థన. జస్ట్ ఇది కూడా ఏంటంటే మనస్ఫూర్తికి ఏం చేయట్లా, మనం పారంపర్యం. అంటే మనం అందరం వచ్చిన ప్రార్థన చేసి మొదలుపెట్టినాం, పాటలు పాడి, మళ్ళీ పాటలు అయిపోయిన తర్వాత వాకింగ్ చెప్పడానికి మళ్ళీ ప్రార్థన, జస్ట్ ఏదో ట్రెడిషనల్ కోసం. ప్రార్థన అయిపోయిన తర్వాత రొట్టె కోసం, ఏదో తరాశరసం కోసం, ఏదో ముగింపు ప్రార్థన. అంటే ఇవన్నీ మనస్ఫూర్తి చేయట్లేదంటే ఇది ఒక ఆచారంగా మాత్రమే చేస్తాం, ఆచారంగా మాత్రమే చేస్తాం. ఇది నా మాటలే కాదు, ఎవరు చెబితే ఏం చెబుతుంది. నిజంగా ఆలోచన చేస్తే ఇవన్నీ నిజమే, ఎవరో చెప్పినా అవన్నీ నిజం. ఏదో ట్రెడిషనల్ కోసమే చేస్తున్నాం కానీ మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడాలని ఒక అన్నలాగా మన మనసు మొత్తం విప్పేసి దేవుని ముందు పెట్టట్లేదు. ఏదో జస్ట్ లిప్ రీడింగ్ మాత్రమే, పెదాలకు ఎదురేటటువంటి ప్రార్థన మాత్రం మనం చేస్తున్నాం కానీ మనసుతో ప్రార్థన చేస్తున్నాం, ఆత్మతో ప్రార్థన చేస్తున్నామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉండదు. అందులో మనసు ఉండదు, ఆత్మ ఉండదు, జస్ట్ పారంపర్యం మాత్రమే. అదే ప్రార్థన అయినా సార్ పండుకునేటప్పుడు దేవా పగలు మొత్తం కాపాడును, రాత్రి ఇచ్చును, సుఖమాన్ని ఎత్తును, చురుకైన చాలే ట్రెడిషనల్.
మన ప్రార్థనలు అన్నీ అంతే. ఒక హన్నలాగా మనం చేయలేకపోతాం ప్రార్థన. కానీ ప్రార్థన ఎలా చేయాలంటే ఎడతెగక చేయాలి, అంటే తెంపు లేకుండా చేయాలి. ప్రార్థన వాయిదా వేయకూడదు. అసలు దేవ ప్రార్థన తర్వాత చేస్తలే అని ఆపేయకూడదు. ఆ ప్రార్థన కూడా మన మనస్సు మొత్తం దేవుని ముందున కుమ్మరించాలి. అసలు ఆమె చేసేటటువంటి ప్రార్థన చూసి ఏది ఏమనుకున్నాడంటే, వామ్మయ్య పొద్దునే తాగొచ్చేసి మత్రాలయ్యి పెచ్చగా ఏది చేస్తున్న ప్రార్థన అనుకున్నాడు. ఆ మనస్సు మొత్తం దేవుని ముందు పెట్టేసి. ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రార్థనలో జస్ట్ తినాలి కాబట్టి ప్రార్థన, వెళ్ళాలి కాబట్టి ప్రార్థన, ఎగ్జామ్ రాయాలి కాబట్టి ప్రార్థన, చదువుతున్నాం కాబట్టి ప్రార్థన. అలా చదవడానికి కూడా ప్రార్థన చేసి మన పుస్తకాలు ఓపెన్ చేయాలి. ప్రార్థన ఎప్పుడూ పోస్ట్పోన్ చేయదు, వాయిదా వేయదు. ప్రార్థన చేయాలనుకుంటే చేయటమే చేయాలి. ఇక ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయాలి. ఏదో ట్రెడిషనల్గా చేయకూడదు ప్రార్థన. ఇంకా ఏం వాయిదా వేయకూడదు అంటే బైబిల్ చదవటం కూడా వాయిదా వేయకూడదు. ఒక ఆలోచన వచ్చింది, నిద్రపోతున్నాం, వెంటనే ఆలోచన వచ్చింది, అంటే చదువుకున్నాలే అనుకోకూడదు. వెంటనే అర్ధరాత్రి అయినా సరే లేచి ఆలోచన రాగానే ఆ ఆలోచన ఎక్కడుందో ఆ బైబిల్ తీసి అది చదివి ప్రార్థన చేసుకొని పండుకోవాలి. కానీ మనకు వచ్చిన ఆలోచన ఇక మనం బైబిల్ తీయం, రేపు ఉండగా రేపు చూద్దామని అనుకున్నట్టున్నాం. అయితే ద్వితీయోపదేశకాండము గ్రంథం చదవడం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలోని ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చదువు. 19 నుండి అది అతని యొద్ద ఉండవలె, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుడగునట్లు అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. అంటే బ్రతుకు దినములన్నీ ఏం చేయాలంటే గ్రంథాన్ని చదువుతూనే ఉండాలి. ఎప్పుడు అవకాశం అయితే అప్పుడు చదవాలి. కానీ వాయిదా వాసన అంటారు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు వదిలే కానీ జనవరి 1 నుండి స్టార్ట్ చేద్దాం బైబిల్ చదవడం అనుకుంటుంటారు. లేదా ఇప్పుడు వదిలే కానీ తర్వాత నుండి ఎప్పుడన్నా చదువుదాం అనుకుంటుంటారు బైబిల్. కొంతమంది ఏం చేస్తారంటే నేను బాప్తిస్మం పొందిన తర్వాత ఇక బైబిల్ చదవడం మొదలు పెడదాం అనుకుంటుంటారు. వీళ్ళు బాప్తిస్మం పొందరు, బైబిల్ చదవడం మొదలు పెడతారు. కానీ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే పదే చదవాలి. ఇక్కడ ఏమని చదువుతున్నారంటే దాని నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా ఉండాలి అంటే నీ బ్రతుకు దినములన్నీ నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకోవాలి. లేదా బ్రతుకు దినములన్నీ ఆ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదవాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే బైబిల్ చదవటంలో కూడా వాయిదాలు వేయకూడదు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చదువుతూనే ఉండాలి. ఇంకోటి ఏంటి వాయిదా వేయకూడదు అంటే పాపమును ఒప్పుకొనుట కూడా వాయిదా వేయకూడదు. మీరు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అక్కడ ఏమనుంటుందంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను అని చెబుతున్నాం. సామెతల గ్రంథం 28:13 కూడా మనం చదివితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే వర్ధిల్లును అనే మాటలు. అంటే ఓవరాల్గా ఏంటంటే పాపాలని మనం వెంటనే విడిచిపెట్టాలి. మనం పాపాలని ఎప్పుడైతే విడిచిపెడతామో, మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అవేం చేస్తాయంటే దేవుడు కరుణించి
ఆయన ఏం చేస్తారంటే ఆ పాపాలన్నింటినీ తీసివేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తారంటే పాపాలను ఒప్పుతాం, వాటిని వాయిదాలు వేస్తాం, తర్వాత ఒప్పుకున్నాలి అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు మన పాపాలని మనం ఏం చేయాలంటే, ఒక పాపం చేస్తుంటే వారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా నేను పాపాలు చేశా అని అటు ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కానీ మా మీద ఒప్పుకుంటాం, ఒప్పుకుంటాం ఓకే, కానీ విడిచిపెట్టాలి. కానీ దేవుడు ఏం చెబుతానంటే, పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టండి అని చెప్పారు. దాన్ని మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయకూడదు, వాయిదా వేయకూడదు. పాపంలోనే చనిపోతాం కాబట్టి వాయిదా వేయకూడదు. ఇందులో ఇంకా ఏంటి అంటే సమాధానపడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఏముంటుందంటే, మనము దహన బలులు అర్పించడానికి దేవుని సన్నిధికి వచ్చింది. దహన బలులు అంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు మనమైతే ప్రభురాత్రి వారి కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆరాధనకు వచ్చినప్పుడు ఒకరు నీ సహోదరుని మీద లేదా నీ ఇరుగు పొరుగు వారి మీద లేదా మన ఊళ్ళో ఎవరి మీద అన్నా మనకి గొడవ వచ్చింది, కోపం వచ్చింది, వాళ్ళతో మనం అరుచుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవడానికి ముందే అక్కడ ఏమని చెప్పారంటే, నీ అర్పణ అర్పించడానికి ముందే ఆ అర్పణ అక్కడే పెట్టేసి మరలా నువ్వు వెళ్ళేసి నీ సహోదరులతో సమాధాన పడి తర్వాత వచ్చి నీ బలిని అర్పించు అని చెప్పారు. తమకు ఆరాధన కంటే ముఖ్యం ఏంటి అంటే సమాధాన పడటం ముఖ్యం. దాన్ని వాయిదా వేయకూడదు ఖచ్చితంగా. సరే, ఇక నాలుగో విషయం ఏంటి అంటే, నాలుగో విషయం ఏంటంటే, వాయిదా వేయడం అనేది సోమరితనము అనేది అర్థం చేసుకోవాలి. వాయిదా అనేది సోమరితనం. ఎలా సోమరితనం అంటే, సామెత గ్రంథం 10వ అధ్యాయం దగ్గర అసలు సోమరి అనేటటువంటి ఆయన గురించి ఆలోచన చేద్దాం. ఒక్కోసారి మనం కూడా అలా ఉంటామేమో ఆలోచన చేద్దాం. 10వ అధ్యాయం సామెత గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఈ 4వ వచనంలో ఏమనుందంటే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. బద్ధకంగా పనిచేయడం అంటే, ఈరోజు మనం పనికి వెళ్ళామనుకో, కొత్తగా పనికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ రోజు సాయంత్రానికి ఒళ్ళొప్పులు చేస్తాం. రేపు పొద్దున్నే ఎలా ఉంటుందంటే అసలు లెక్కదు కాదు, ఒళ్ళంతా బద్ధకం ఉండేసి ఒళ్ళు నొప్పులు వచ్చేసి ఈరోజు మనం పనికి వెళ్ళకూడదు అని అనుకోండి. పనికి వెళ్ళకపోతే ఏమైందంటే దరిద్రత వచ్చేది. ఒక మాట చదువుతుంది 19వ అధ్యాయం దగ్గర, సామెత గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ బలి ఉండేదండి. 19వ అధ్యాయం 24వ వచనం చదువుతుంది. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. సోమరి అంటే బలవంతంగా ఆ పాత్రలో చెయ్యి పెడతాడు. చేయబడి ఎంత బలవంతంగా పెడతానంటే, వాము అన్నం పెట్టుకోవాలి, అందులో కూర వేసుకోవాలి, ఇప్పుడు అన్నం మొత్తం కలపాలి, ఆ కూరని అన్నంలో మిక్స్ చేయాలి, కలిపిన తర్వాత వాము ఇది తీసి నోటి దాకా రావాలి, వచ్చిన తర్వాత దాన్ని నోట్లో పెట్టాలి, పెట్టిన తర్వాత నవ్విని మింగాలి. ఎంత పని! ఇదంతా చేయటం సాధ్యమయ్యేటటువంటి పని నా వల్ల కాదు అని ఆ చెయ్యి అలానే పెడతాడు. ఇక అట్లా నిద్రపోతాడు. ఈ చెయ్యి ఎండి అవసరానికి చెమలు బట్టి కుడితే కానీ అప్పుడు మెరుగురాదు. కడుపు మాడినా సరే తినరు, ఆకలి వేసినా సరే తినరు. ఎందుకంటే సోమరి కాబట్టి. సోమరి ఆ ప్లేట్లో ముంచుతనే కానీ దాన్ని పైకి ఇక ఎత్తనైనా ఎత్తడు. ఇక ఎవరన్నా తినిపిస్తే తప్ప
కొంతమంది పిల్లలు అంతే, అస్సలు పొరపాటున అన్నం తినరు. వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్న కలిపించి తినిపిస్తే తప్ప అసలు పొరపాటు కూడా తినరు. వాళ్ళు సోమరులు. అన్నం కలుపుకొని ఎవరైతే తినట్లేదో వాళ్ళు సోమరులే. వాళ్ళు ఇంటర్మీడియట్ అయినా 10th అయినా లేదా పెద్దోళ్ళు అయినా సరే కొంతమంది అయితే కలిపిస్తేనే తింటారు, లేకపోతే అసలు తినరు. వాళ్ళు సోమరులే. ఎందుకంటే సోమరి ఆ ప్లేట్లో ముంచుతనే కానీ దాని పైకి ఎత్తాడు. కాబట్టి వాయిదా వేసేటటువంటి ఎవరైనా సరే, ఎందుకంటే చాలా కష్టం అనుకోండి, దైవికమైనటువంటి పనులు ఏ అయినా సరే చేద్దామంటే వాళ్ళు సోమరులు. నేనైనా సరే ఎవరైనా సరే దోష సంబంధంగా అయినా సరే ఆత్మ సంబంధంగా అయినా సరే వాళ్ళు సోమరు. ఎందుకంటే అది చేద్దాంలే, బూజులు బట్టిని అది దులుపుతాములే అని అనుకో, ఇప్పుడు మనం ఎవరు సోమరు. చెత్త మొత్తం ఉండి ఊడుతాములే సోమరు. పాడే అవకాశం, పాడుదాములే సోమరు, చదువుతాములే సోమరు. ఏ పనైనా సరే దేవుడి పని చేద్దాము, ఇప్పుడు దేవుడి పని చెయ్యాలి అనుకున్నప్పుడు వెంటనే చేయాలి. చేద్దాములే అనుకుంటే మనం సోమరులు. మీరు కాదన్నా అవునన్నా అది రైట్. సరే, 5వ విషయం ఏంటంటే వాయిదా వేయడం వల్ల ఏం జరిగింది? వాయిదా వేయడం వల్ల ఏం జరిగింది అంటే భారం పెరిగింది. దీనికి రిఫరెన్స్ ఏం అవసరం లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది వారానికి ఒకసారి బట్టలు ఉతుకుతారు, కొంతమంది నెలకు ఒకసారి ఉతుకుతారు, కొంతమంది రోజు ఉతుకుతారు. రోజు ఉతికే వాళ్ళకి ఏ భారం ఉంది, ఆ రోజు బట్టలు ఉతికి అండేస్తారు. అదే వారానికి ఉతికేవాడు అయితే ఒక్కొక్కడికి 6 షర్ట్లు 6 ప్యాంట్లు అక్కడ పెరుగుతుంది. అదే నెలకు ఉతికేవాడైతే అది అర్థం. అంటే భారం నుండి నేను చెప్పాను, ఏ రోజు ఉతికేవాడికి ఆ రోజు భారం ఏముంటుంది. వారానికి ఉతికేవాడు కొంచెం భారం, ఇక నెలకు ఒక్కసారి ఉతికేవాడికి అయితే నడుము బాధ. ఇక ఉతికేవాడికి వేసుకున్నవాడిని ఎక్కడైనా వేసుకుంటారు, వేసుకొని ఒక పెద్ద ఈ మధ్య అందరూ టబ్బులు కొనుక్కున్నారు, పెద్ద టబ్బులు. ఎప్పుడూ ఆ టబ్బులు వేయటమే. ఎన్ని రోజులైనా సరే, నెల రోజులైనా బట్టలు అట్నే ఉంటాయి. నెల రోజులు అయిన తర్వాత ఒక రోజు ఉతుకుతారు, వారానికి ఒకసారి ఉతుకుతారు. కొంతమంది అసలు టబ్బులు ఏముండవు, ఇక ఆ రోజే ఉతుకుతుంటారు. ఇప్పుడు ఆ రోజు ఉతికేవాడికి భారం ఉండిద్దా ఉండదు. వారానికి ఉతికేవాడికి కొంచెం భారం, ఇక నెలకు ఉతికేవాడికి చంత భారం ఉంది. ఇప్పుడు దేవుని పనులు కూడా అంతే. నువ్వు తర్వాత చేద్దాం అనుకుంటే భారం పెరుగుతుంది, నువ్వు ఏ పని చేయలేవు, భారం ఎక్కువ అవుతుంది. దీన్ని ఇంకో ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఇప్పుడు 10th క్లాస్ చదివేళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జూన్ నుండి ఆగస్ట్ స్టార్ట్ చేస్తారు, జూలై నుంచి స్టార్ట్ చేద్దాం. జూలై కాదు, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరికి వచ్చింది. ఈ జనవరికి కూడా చదవకపోతే అందరూ ఓడతారని ఇక అప్పుడు భారం, అన్ని క్వశ్చన్లు చదవలేక, అటు చదువు రాక ఇటు అర్థం కాక సబ్జెక్టులు అన్నీ ఫెయిల్ అవుతాయి. అంటే భారం పెరుగుతుంది. ఏ రోజు వరకు ఆ రోజే చదివితే, ఈ రోజు ఒక లెసన్ చెప్పారు, ఆ రోజే చదివితే అది భారం ఉండదు. తర్వాత చదువుతానే అనుకుంటే భారం పెరిగితే ఇక నీ జీవితం అక్కడితో స్టాప్ అయిపోయింది. కాబట్టి ఏది కూడా మనం పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉండదు. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తే అదేంటంటే, వాయిదా వేయటం అనేది అవిశ్వాసుల యొక్క లక్షణం. అందులో ఒకటేనంటే, వాయిదా వేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ గ్రంథం. ఒక ఆయన ఫరో నుండి చదువు 8వ అధ్యాయం 8వ వచనం, నిర్గమాకాండం 8వ అధ్యాయం 8వ వచనం. ఫరో ఏం చేసిండో చూద్దాం. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకి బలి అర్పించుటకు నేను ప్రజలను అగత్యముగా పోనిచెదనని. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఎండ్లలోను ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఇప్పుడే వేడుకొనవలెను
చెప్పుమని ఫరోను అడగగా అతను ఏమన్నా తెలుసా, రేపు అని చెప్పేసింది. అంటే చుట్టూ కప్పలు ఉన్నాయి, ఎక్కడ చూసినా మనకు తెలియనటువంటి సంగతి కాదు. ఫరో దగ్గర కప్పల యొక్క తెగులు వచ్చినప్పుడు వాళ్ళు మంచినీళ్ళు తాగుదామని గ్లాసు పట్టుకోవడంలోనే ఆ గ్లాసులో కప్పలు, పండుకుందామని మంచం మీద కూర్చోందులోనే అందులో 4-5 కప్పలు, రోడ్డు మీద నడుద్దామనుకుంటే కప్పలు. అంటే అసలు ఎంత ఇబ్బంది ఉండిద్ది, ఎంత కంపరంగా ఉండిద్ది. ఆ కప్పలన్నిటినీ తట్టుకొని ఆయన ఏం చేస్తానంటే ఫరో మోషేని అహరోను పిలిచి, అయ్యా మీకు దాంట్లో మీ దేవుడే గెలిచిండు, మిమ్మల్ని ఆరాధించడానికి పంపిస్తా, ఈ కప్పలన్నింటినీ సమూలంగా తీసేయండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మోషే ఏమనంటే, ఇంకో నేను ఇప్పుడే ప్రార్థన చేశానా అంటే, ఇప్పుడు వద్దు, రేపు చెయ్యి. ఇప్పుడు మన జీవితాలు కూడా అంతే, సమస్య ముందు ఉండిద్ది, కంపరంలో ఉండిద్ది, చుట్టూ కప్పలే. ఆ సమస్య ఇప్పుడే పోతే బాగుంది అనిపించింది, కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వద్దు, రేపు 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 అంటే ఇలా పోస్ట్ పోన్ చేసేది ఎవరు అంటే అవిశ్వాసం, విశ్వాసం లేనటువంటి వాడు. దేవుని పనులు రేపు చేద్దాంలే అనుకునేవాడు అవిశ్వాసం. ఇప్పుడు ఫరో కూడా ఏమనుకున్నాడంటే చాలా ఇబ్బంది. అసలు ఆ సిచ్యువేషన్లో మనమేమో చుట్టూ కప్పలు, ఎక్కడ చూసినా బొసురు కప్పలు బొసుబుసలాడుతున్నాయి. ఆ సమస్య ఇప్పుడే తీస్తే బాగుంటుంది అనిపించింది, కానీ ఫరో ఏమాడు తెలుసా, అన్న ఇప్పుడు వద్దు, మీరు వెళ్ళి రేపు రాండి అంటే దాని ఉద్దేశం ఏంటి, ఎప్పుడైనా నేను భర్త కానీ ఆ పని వెంటనే చేయొద్దు అనుకున్నాను. మనమైతే అలా ఉండకూడదు. ఇంకొక ఆయన ఎవరు తెలుసా, ఫిలిక్స్. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం ఉంటుంది, 22 నుండి 27 వచనాలని. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఫెలిక్స్ ఏం చేస్తారంటే పౌలుని ఎలాగైనా సరే విడిపించాలనుకున్నాడు. ఎలాగైనా విడిపించాలని ప్రతిరోజు పౌలు దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి పౌలు దగ్గర ఏమన్నా లంచం ఎత్తనేమో అనుకుంటాడు. అంటే ఊరికే ఏమి విడిపించదాం అనుకోలేదు, డబ్బులు ఇంకా విడిపిద్దాం అనుకుంటాడు. కానీ పౌలు దగ్గర ఏమీ లేదు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, లేని స్థితిలో ఉండనెరుగుదును, ఉన్నా బ్రతుకుతా లేకపోయినా బ్రతుకుతా అనుకుంటాడు, తిన్నా బ్రతుకుతా తినకపోయినా బ్రతుకుతా అనుకుంటాడు, ఆకలితో కూడా బ్రతకడానికి సిద్ధమైన పౌలు. ఆయన దగ్గర ఏమైనా దొరుకుతాయో అంటే ఏమీ దొరకలేదు. ఇలా 2 సంవత్సరాలు విడిపించట్లేదు, విడిపించట్లేదు. చివరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయినా సరే ఆయన ఏం చేస్తారంటే విడిపించాలి అంటే పోస్ట్ పోన్ చేయాలి, రేపు 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 ఇక అలా పదే. ఎందుకు ఫెలిక్స్ అలా చేసిందంటే అతడు దేవుని సంబంధి కాదు, అతడు అవిశ్వాసం, అతడు ఎంతవరకు డబ్బులే. కాబట్టి మనం కూడా ఒకవేళ ప్రార్థన పెట్టించుకోవాలనుకో, దేవా ఇక మనకు కలిసి వస్తేనే అనుకుంటుంటాం. ఉద్యోగం వస్తే ప్రార్థన పెట్టియాలనుకో, అదే డబ్బులు ఉండడం అంటే దొరికితే పెట్టిద్దాం అనుకోండి, డబ్బులు బాగా వస్తేనే పెట్టిద్దాం అనుకోండి. కానీ దేవుడు చేసినటువంటి మేలు విషయంలో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కృతజ్ఞత చేయగలిగించాలి. ఒకరు పెట్టాలనేటువంటి ఆలోచన వస్తే పెట్టాలి. ఆలోచన వచ్చినా కూడా మనం పోస్ట్ పోన్ చేయకూడదు. ఎందుకంటే రేపు మనం ఉండమేమో. ఒక చర్చి బిల్డింగ్ ఊడ్చేటటువంటి ఒక ఆశీర్వాదం మన దగ్గరకు వచ్చిందనుకో, అవకాశం వచ్చినప్పుడు మనం ఓడవాలి. ఒక ప్రసంగం చేసేటటువంటి అవకాశం నీ దాకా వచ్చిందనుకో మనం చేయాలి. ఒకవేళ పాట పాడేటటువంటి అవకాశం వచ్చిందనుకో పాడాలి. ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంటే ప్రార్థన చేయాలి. ఒకవేళ రక్షణ నువ్వు ఇంక పొందలేదనుకో, రక్షణ పొందుకోవాలనుకుంటే వెంటనే రక్షణ పొందాలి. ఒకవేళ మనం అందరితో గొడవ పెట్టుకున్నాం అనుకో, సమాధానం వెంటనే పొందుకోవాలి. ఎందుకంటే దాన్ని నిర్లక్ష్యం చేయాలి. ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే ఏం జరిగిందంటే భారం లేదు. దేవుని ఎదుట మనం అనుకున్నాం, అయ్యా నీ కోసం ఇలా చేద్దాం అనుకున్నాం, అలా చేద్దాం అనుకున్నాం, ఇలా చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు చేయి, తర్వాత చేద్దాం అనుకుంటాం. అన్నీ చేయాలి అంటే చాలా భారంగా ఉంటుంది. కాబట్టి దేవుని విషయంలో లేదా దైవికమైనటువంటి కార్యాలను వాయిదా వేస్తున్నవేమో ఒకసారి ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసి మనం ఏం చేయాలి అంటే వాయిదా వేయకూడదు. ఎందుకంటే రేపటి దిన మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని ఎదుట ఆయన ఏదైతే చేయమందో అది
సమయం ఉన్నప్పుడే ఈ రోజే ఆ పనులు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇటు లేఖనాలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చేసి ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.